హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్రా 2 ఎపిసోడ్ 57. ఒక్కసారి దేవుడు ప్రత్యేకమైన నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తానని అభయమిస్తే మీరేమి కోరుకుంటారు? ఎందుకంటే సమయం ఎక్కువ ఉండదు కావున ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటాం. మనకు బుద్ధి తెలిసినప్పటి నుండి ఎన్నో కోరికల లిస్ట్ ఉంది. సమయానికి ఏది గుర్తురాదు. ఎంత బాధగా ఉంది కదూ. కాబట్టి అయినా కూడా ఏమి చెయ్యలేక వెళ్ళిపోతాడు. ఇప్పుడెలా? ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఎదురు చూడటం మీకు మూర్ఖత్వం మాత్రమే అవుతుంది. ఎవరో మీ జీవితాన్ని మార్చలేరు. మీ జీవితానికి మీరే కర్త. మీ జీవితానికి మీరే తీర్చిదిద్దుకోవాలి. కావున ఇక నుండి వీలైనంతగా మీ కోరికలను పట్టి ఉంచండి. నిరంతరం కోరికలతో నిండిన మనస్సు అన్నీ సమకూరుస్తుంది. ఇంకా ప్రత్యేకంగా ఏమి కోరుకనవసరం లేదు. మీరు కోరుకున్నది ప్రతిదీ తీర్చబడుతుంది. ఎందుకంటే కోరికలతో కూడిన మనస్సు ప్రతి క్షణం వాటికి సంబంధించిన వాటినే ఆకర్షిస్తుంది. ఎలాంటి కోరికలు అనేది మీ ఇష్టం. అది మంచి తేడా అనేది విశ్వం నిర్ణయించదు. మీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి మాత్రమే అది నెరవేరుతుంది. ఫ్రీక్వెన్సీ యొక్క స్థాయిని బట్టి మీరు కోరుకోవచ్చు. ఒక మనిషి ఆలోచన తరంగాల సంఖ్య ఒక సెకనుకు 50 డిగ్రీ అన్నప్పుడు మీరు మీ కోరికను బట్టి 250 లేదా అంతకు ఎక్కువ తరంగాలను విశ్వంలోకి పంపినప్పుడు అది భౌతిక రూపంలో మీ ముందు ఉండే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తం కావాలనుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీని బట్టి ఉంచండి. అంటే ఇతరత్ర ఆలోచనలను రానివ్వకండి. లేదంటే ఈ ఫ్రీక్వెన్సీని అవి ఆక్రమిస్తాయి. జాగ్రత్తగా ఫ్రీక్వెన్సీని మీరు పాజిటివ్ని మాత్రమే ఇవ్వండి. మీరు అనుకున్నది దానికి ఒక్కసారి ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే మీరు దానికి నెగటివిటీని కనెక్ట్ చేయకండి. ఎప్పుడు కూడా నెగటివిటీ కనెక్ట్ చేసినప్పుడు మీరు అనుకున్నది సాధించలేరు. ఒక్కసారి దేవుడు మీకు లేదా ఎవరైనా మిమ్మల్ని మీ జీవితంలో ఎదగాలి అనుకుంటున్నప్పుడు స్కూల్లో టీచరు మిమ్మల్ని అడిగే ఉంటారు కదా, మీరు పెద్ద అయ్యాక మీరు బాగా చదువుకొని ఏమవుతారు అంటే సడన్లీ మీరు ఆన్సర్ చెప్తారు. కలెక్టర్ అవుతా, పోలీస్ అవుతా, ఇన్స్పెక్టర్ అవుతా, ఇలా మీ కోరికని చెప్తారు. అదే దేవుడు మిమ్మల్ని నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు ఒకటేసారి చెప్పాలి. 10 సార్లు చెప్పకూడదు. ఒక్క పదంలోనే మీరు చెప్పాలి. అలాంటి మీరు కోరికను పెంచుకోండి. ఇట్లా నిద్రలో కూడా మీరు దాన్నే ఊహించుకోవాలి. ఒక్క సెకండ్లో మీరు చెప్పాలి. అలాంటి కోరికను మీరు ఫిక్స్ చేసుకోండి. మీ కోరికలను మీరు ఎంత గట్టిగా కోరుకుంటారో అంత గట్టిగా ఇస్తుంది. ఇది నమ్మండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఇక్కడ నమ్మాల్సింది మీరే. ఎంత నమ్మకం పెడతావో అంత నమ్మకం తోటి మీకు నీ దగ్గరికి వస్తుంది. కేవలం యూనివర్స్ని మాత్రమే మీరు నమ్మండి. ట్రై చేయండి. సబ్కాన్షియస్ మైండ్ మీరు పదే ఒక పదాన్ని మీరు అని చూడండి. సడన్లీ నీ మైండ్లో ఉంటుంది. నువ్వు నిద్రలో లేచి కూడా మీరు సడన్గా చెప్పగలుగుతారు. అది ఎప్పుడంటే మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చినప్పుడు మాత్రమే. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.